మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు బంగారుపల్లెం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా న్యూస్ కవరేజ్ వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ శివపై దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అందుకు సంబంధించి కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పోలీసు వర్గాలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి దాడులు, ఈ యొక్క కఠిన చట్టాలు అమలు కాకపోతే ఇలాంటి దాడులు మళ్ళీ కూడా పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంది. మేము రాజకీయ పక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా యాజమాన్యాలు వేరు, జర్నలిస్టులు వేరు. జర్నలిస్టులుగా గుర్తించండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతేగాని ఏదో ఒక పత్రిక పేరు చెప్పి వాళ్ళపైన మరో రాజకీయ వర్గం దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. జర్నలిస్టులు వేరు, పత్రికలు వేరు. పత్రికా స్వేచ్ఛని ఉన్నటువంటి సమానత్వాన్ని మేము చెప్పేది ఒకటే. పత్రికా ప్రతినిధులుగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే వాళ్ళం. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాది ఒకటే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం పైనే జర్నలిస్టులు ఎన్నో కష్టాలు కోర్చి, నష్టాలు కోర్చి, చాలని జీతాలతోటి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పత్రికలో పనిచేస్తున్నటువంటి పత్రికా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పక్షాలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మీకు నచ్చిన వార్తలు రాసినప్పుడు పొగడం, నచ్చని వార్తలు రాయినప్పుడు మా పైన దాడులు చేయడం అనేది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివపై దాడి చేసిన వారిని వెంటనే వారిపై కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ దాడి చేయడం న్యాయమైన చర్యగా అభినందిస్తున్నాం. విజయనగరంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర మెమరీ కార్డు తీసుకోవడం కూడా మేము న్యాయమైన చర్యగా అభినందిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం అయితే మాత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలకు కూడా వెనకాడబోమని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.